నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. 96,000 ఓట్ల తొలి ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు, చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. మిగిలిన 2,40,13 ఓట్ల లెక్కింపుకు రేపు తెల్లవారుజాము వరకు సమయం పట్టనుంది. 96,000 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇప్పటికే భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ ప్రయారిటీలో 50% ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేని పక్షంలో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తారు. నల్గొండలోని దుప్పలపల్లి స్టేట్వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్లో ఓట్లను లెక్కిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. 96,000 ఓట్ల తొలి ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు, చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. మిగిలిన 2,40,13 ఓట్ల లెక్కింపుకు రేపు తెల్లవారుజాము వరకు సమయం పట్టనుంది. 96,000 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇప్పటికే భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ ప్రయారిటీలో 50% ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేని పక్షంలో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తారు. నల్గొండలోని దుప్పలపల్లి స్టేట్వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎమ్మెల్సీ కౌంటింగ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. 3 గంటల వరకు కూడా బండిల్స్ కట్టే కార్యక్రమం పూర్తయింది. ఇక 3 గంటల నుంచి కౌంటింగ్ మొదటి ప్రయారిటీ ఓట్లకు సంబంధించి ఓట్లను తీసి పక్కకు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మొదటి ప్రయారిటీ ఓట్లలో భాగంగానే మొత్తం కూడా 96 టేబుళ్ల మీద 96 ఓట్లు పెట్టి కౌంట్ చేస్తున్నారు ప్రస్తుతం. దాంట్లో చెల్లని ఓట్లను పక్కకు పెట్టడంతో పాటు మిగతా ఓట్లను మొదటి ప్రయారిటీ ఓట్లను తీస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు ఇంకొక గంట 2 గంటలలో ఈ 96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 96 టేబుళ్ల మీద మరో 96,000 ఓట్లను తీసుకుంటూ ఇట్లా మొత్తం కూడా కౌంట్ చేశారు. 3,36,013 ఓట్లు మొత్తం కూడా ఉన్నాయి. ఈ ఓట్లు మొత్తం కూడా కౌంట్ చేసే వరకు రేపు తెల్లవారుజామున 10 గంటల అయ్యే అవకాశం కనిపిస్తుంది. అప్పటికెల్లా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇప్పటి వరకు చూస్తున్నారు ఈ 96 సంబంధించి మనం ఒకసారి అంటే అనఫీషియల్ గా మనకు అక్కడ ఉన్న సమాచారం కావచ్చు, మనం చూసినది కావచ్చు, దాదాపు ఓట్ల కౌంటింగ్ లో అత్యధికంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటింగ్ శాతం షేర్ అయినట్లు కనిపిస్తుంది. సెకండ్ ఫేజ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ అండ్ అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ గౌడ్, ఇద్దరు కూడా వీళ్ళు ముగ్గురు కలుగా 50% షేర్ చేసుకున్నారు. దాదాపు 45% వరకు కూడా తీన్మార్ మల్లన్నకు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వేసినట్టు కూడా కనిపిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 72% ఓటింగ్ నమోదైంది. ఈసారి ఉప ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి 72%, 2021లో 76% ఓటింగ్ నమోదైంది. కానీ అప్పుడు 20,000 ఓట్లు చెల్లని ఓట్లు పూర్తిగా కూడా ఇన్వాలిడ్ ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది. ఇప్పటికీ అధికార యంత్రాంగం కావచ్చు, నాయకులు కావచ్చు, ఎప్పటికప్పుడు వాళ్ళని అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళందరూ కూడా తమ ఓటును వినియోగించుకునేటప్పుడు కనీసం దాని మీద కొంతమంది అవగాహన లేకుండా ఓటు వేయడంతో దాదాపు 20,000కు పైచిల్కే ఇన్వాలిడ్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు 20,000 నుంచి 25,000 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే చాలా నష్టం జరుగుతుంది అని అభ్యర్థులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఫస్ట్ ప్రయారిటీలోనే ఈ ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీలోనే ఒకవేళ తీన్మార్ మల్లన్న బయటపడే అవకాశం కూడా కనిపించింది దీంట్లో. కానీ ఈ చల్లని ఓట్లతోటి మళ్ళీ సెకండ్ ప్రయారిటీకి పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ప్రయారిటీ కనుక పోయి ఉంటే ఎవరైతే చివరి భాగంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరినిగా ఎలిమినేట్ చేసుకుంటూ వీళ్ళకి ఓట్లు యాడ్ చేసుకుంటూ మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సెకండ్ ప్రయారిటీ ఓట్లు కౌంట్ చేసే వరకు మళ్ళీ దాదాపు ఒక 24 అవర్స్ పట్టే అవకాశం ఉంది. రేపు నైట్కి వెళ్ళా పూర్తిగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థి గెలుపుకు సంబంధించిన అభ్యర్థికి సంబంధించి అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం అయితే కల్పిస్తుంది. మొత్తం కూడా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే దీంట్లో ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మిగతా వాళ్ళు పోటీలో ఉన్నారు. అశోక్ గౌడ్ కొంత ఓట్లను చేరుస్తున్నాడు. అదేవిధంగా బక్క జడ్సన్ వీళ్ళు కూడా కొంత ఓటింగ్ ను షేర్ చేసుకుంటున్నారు. మిగతా అభ్యర్థులకు పెద్దగా ఓటింగ్ ఎక్కడ కూడా కనిపించలేదు, వాళ్ళ ప్రచారం కూడా కనిపించలేదు. కానీ ప్రధానంగా కూడా ప్రధాన పార్టీలతో పాటు వీళ్ళు కూడా ఇద్దరు కూడా బాగానే అంటే
ఓటర్లను కలిశారు, ఓట్లను అభ్యర్థించారు. మొత్తం కూడా ఓట్లు అయితే షేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మొత్తానికి అయితే ఇప్పుడు చెల్లని ఓట్లను పక్కకు పెట్టి ఓట్లు మొత్తం కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఇంకా కొనసాగుతుంది. 96,000 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్లే ఇంకా ఒక గంటలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన ఇంకా 2,40,000 13,000 ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇది రేపు ఉదయం కెల్లా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాతనే ఎవరికి అవకాశం ఉందనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ ఓట్లలో చూస్తే మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా అక్కడ కౌంటింగ్ లో అయితే కనిపిస్తుంది. ఇక సెకండ్ ప్రయారిటీకి వచ్చేటప్పటికి కూడా వాళ్ళు అంటే ఓటరు నాడి కూడా అక్కడ ఎవరికి కూడా అంతుకోవట్లేదు. తీర్మానం కేసిన వాళ్ళు అశోక్ గౌడ్ కేసారు. అశోక్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థికి వేసిన వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ కొంతమంది తీర్మానం కేసారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి ఫస్ట్ ప్రయారిటీ వేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ బీఆర్ఎస్ కేసారు. ఇట్లా అంటే ఓటర్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో అందరికీ కూడా ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళినవే ఎక్కువ. సో ఇక్కడ సెకండ్ ప్రయారిటీకి పోయే వరకు కూడా అంటే మాత్రం తేలే అవకాశం అయితే కనిపించడం లేదు. మొత్తం ఓట్ల లెక్కింపు తర్వాత మళ్ళీ 50% కంటే ఎక్కువ వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఆ పరిస్థితులు అయితే ఫస్ట్ ప్రయారిటీలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. మళ్ళీ సెకండ్ ప్రయారిటీకి పోయే అవకాశం అయితే అక్కడ స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఇదే కనుక జరుగుతున్న రేపు నైట్కి మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు రేపు రాత్రి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు గతంలోనేమో 5 లక్షలకు పైచిలకు ఓట్లు ఉంటే 5 లక్షలకు పైచిలకు ఓట్లు ఉంటే 56 టేబుల్లోనే కౌంటింగ్ ప్రక్రియ సాగింది. కానీ ఈసారి టేబుల్స్ పెంచారు, ఓట్లు తగ్గాయి. 4,39,6,000 ఓట్లు ఉండేది. అయితే దాంట్లో 3,36,013 ఓట్లు కౌంట్ అయ్యాయి. దీనికి సంబంధించి 96 టేబుల్ అని ఏర్పాటు